ఏపీసీసీ చీఫ్ షర్మిల ఒక రిక్వెస్ట్ చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ జగన్ను కోరారు షర్మిల. సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం తెలుగువారికి గర్వకారణం అన్నారు. తెలుగు రాష్ట్రాల పార్టీలు ఏకం కావాల్సిన సందర్భం ఇది అంటున్నారు. అలాగే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుడు కాదని, సుదర్శన్ రెడ్డికి పొలిటికల్ పార్టీలతో సంబంధం లేదంటున్నారు షర్మిల. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని జగన్తో పాటు చంద్రబాబు, పవన్, కేసీఆర్లను కోరారు షర్మిల. త్వరలోనే జగన్తో పాటు చంద్రబాబు, పవన్లను షర్మిల కలిసే ఛాన్స్ ఉందా అంటూ ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేదే చాలా కీలకం. రెండు తెలుగు రాష్ట్రాలను కొంత ఇంట్రెస్టింగ్ పరిణామాలనే మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. నిన్న మొన్నటి వరకు బీజేపీకి కొంత సానుకూలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ని అవసరమైతే నేను కలుస్తాను, మా పార్టీ అధిష్టానం చెప్తే అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూనే అసలు ఆయన నా మొహం అన్న చూస్తారో లేదో, నాకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో, కానీ నా పార్టీ అడిగితే మాత్రం నేను చేస్తానని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అలాగే ఇక్కడ షర్మిల మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి విభేదాలు మనందరికీ తెలియనివేం కాదు. ఆస్తుల విషయం దగ్గర నుంచి రాజకీయంగా కూడా ఇప్పుడు కొంత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలని షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ విషయంలో రిక్వెస్ట్ చేస్తూ మాకు సపోర్ట్ ఇవ్వండి అంటూ షర్మిల కోరడాన్ని, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని, ఇండి కూటమికి మద్దతు ఇవ్వాలని కోరడాన్ని, జగన్ను కోరడాన్ని ఎలా చూడాలి? జగన్ ఇప్పటికే ఎన్డీఏ కూటమికి తన సపోర్ట్ను ప్రకటించారు కదా. మరోవైపు టీడీపీని, జనసేనను కూడా కోరారు. మరి రేవంత్ రెడ్డి అన్నట్లుగానే షర్మిల కూడా ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే డైరెక్ట్గా వెళ్ళి మరి అన్నతో కలిసి మాట్లాడతారా? ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలాగైతే కేసీఆర్తో నేను కలిసి మాట్లాడతాను, నా పార్టీ అధిష్టానం కోరితే, కాంగ్రెస్ అధిష్టానం కోరితే అంటున్నారు. మరి షర్మిల కూడా ఒకసారి ప్రయత్నించండి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలుస్తారా? అన్నను కలిసి అభ్యర్థిస్తారా? మాకు సపోర్ట్ ఇవ్వండి, ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడుగుతారా? టీడీపీని, జనసేనని అడుగుతారా? ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా ఎలాగో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ తమకు మద్దతు ఇవ్వరని తెలుసు. అయినా ఎందుకు ఈ ట్వీట్ చేశారు? ఫార్మల్గా చేశారా? ఏదో అడగాలి కాబట్టి, తమ అభ్యర్థి నైతికంగా చాలా బలవంతులు, చాలా గొప్ప అభ్యర్థి అని చెప్పడం కోసం, ప్రజాబాహుల్యంలో ఈ అంశాన్ని ప్రకటించడం కోసం చేశారా? లేకపోతే నిజంగానే మద్దతుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు లాగా అధిష్టానం చెప్తే నేను కూడా వెళ్ళి కలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? ఒకసారి ట్వీట్ ఏం చేశారనేది మనం చూద్దాం. అసలు షర్మిల చేసినటువంటి ట్వీట్ ఏంటి, ఆవిడ ఏమేమి రాసుకొచ్చారు ట్వీట్లో? ఒక పెద్ద ట్వీట్ చేశారు. ఒకసారి నేను చదివి వినిపిస్తాను షర్మిల చేసినటువంటి ట్వీట్. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణం. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టి న్యాయ నిపుణుడికి ఇండియా కూటమి అవకాశం ఇవ్వడం హర్షణీయం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి గారు లాంటి న్యాయరంగ నిపుణులు ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటేనే రాజ్యాంగం పరిరక్షించబడుతుంది. ఇండియా కూటమి బలంగా నమ్ముతోంది ఈ విషయాన్ని. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన తెలుగువారికి దక్కిన గౌరవం. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఏకం కావాల్సిన సందర్భం ఇది. తెలుగు బిడ్డకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సమయం ఇది. సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. ఆయన ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్. సుదర్శన్ రెడ్డి గారిని తెలుగు బిడ్డగా పరిగణలోకి తీసుకొని న్యాయరంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటూ రాజకీయాలు ఆపాదించకుండా టీడీపీ, జనసేన, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. ఇందుకు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ షర్మిల చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. అయితే ఒక్క విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆయన తెలుగు వ్యక్తి అవ్వడం, సుదర్శన్ రెడ్డి గారు తెలుగు వ్యక్తి అవ్వడం, నిజంగానే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి అనేది నిజమే ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉంచడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి, తెలుగు వ్యక్తి ఎన్నికవడం అనేది తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. ఈ కోణంలో చూస్తే ఖచ్చితంగా షర్మిల ఇలాంటి ఒక కామెంట్ చేయడం, అక్కడ రేవంత్ రెడ్డి ఆ కామెంట్ చేయడం అయినా సరే తెలుగు రాష్ట్రాలు, తెలంగాణకైనా ఏపీకైనా రెండు రాష్ట్రాలకు ఖచ్చితంగా గర్వకారణమే తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అయితే. ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక కామెంట్ చేయడం అనేది
మంచి పరిణామంగానే మనం చూడాలి. మరి ఈ నేపథ్యంలో కానీ రాజకీయాలను దాటి వాళ్ళ పొత్తులు దాటి నిజంగా వచ్చి తెలుగు వ్యక్తి కోసం సపోర్ట్ ఇస్తారా? ఎన్డీఏ కూటమికి ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి జనసేన కానీ బీజేపీ కానీ అలాంటి ఒక నిర్ణయం తీసుకోగలుగుతాయా అంటే ఖచ్చితంగా లేదు. ఇప్పటికే వైసీపీ సైతం ఎన్డీఏ సైడే మద్దతు ఎప్పటి నుంచో ప్రకటిస్తూ వస్తుంది ప్రతి విషయంలోనూ. ఈ విషయంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. మణికుమార్ ఉన్నారు మా ప్రతినిధి, ఒకసారి మణికుమార్తో మాట్లాడదాం. మణికుమార్, తెలంగాణలో ఎలాగైతే రేవంత్ రెడ్డి అన్నారో అవసరమైతే నేను కేసీఆర్ గారిని వెళ్ళి కలుస్తాను నా పార్టీ చెప్తే అధిష్టానం చెప్తే అని, ఇప్పుడు షర్మిల కూడా అలాంటి ఏమైనా ప్రయత్నం చేయగలుగుతారంటారా? అంటే నందు, ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ యావత్తు దేశం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల వైపు వస్తుంది. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పార్టీలు ఎలాంటి మద్దతు ఇస్తాయనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆమె వైసీపీ అధినేత జగన్ కు కూడా ఒక రిక్వెస్ట్ కూడా చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూటమి తరపున నిలబెట్టినటువంటి ఇండియా కూటమి తరపున నిలబెట్టినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి తెలంగాణకు చెందినటువంటి బి సుదర్శన్ రెడ్డిను అభ్యర్థిగా ప్రకటించడం తెలుగు వారందరూ కూడా గర్వకారణం. తెలుగు రాష్ట్రాల పార్టీలన్నీ కూడా ఏకం కావాల్సిన సందర్భం వచ్చిందంటూ కూడా ఆమె కామెంట్స్ చేసిన పరిస్థితి. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుడు కాదు, అదేవిధంగా రాజకీయాలకు ఆయన అతీతంగా ఉన్నారు. రాజకీయాలకు కూడా ఏ పార్టీతో కూడా పొలిటికల్ సంబంధాలు ఏమీ లేవు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈయనకు అందరూ కూడా మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. కేవలం జగన్ కు మాత్రమే కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అటు కేసీఆర్ ను కూడా ఆమె కోరిన పరిస్థితి. మరోవైపు జగన్ తో పాటు అటు చంద్రబాబు, పవన్ ను కూడా షర్మిల కలిసే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే కలవాల్సిన సందర్భం వస్తే ఖచ్చితంగా పార్టీ ఆశిస్తే తాను కూడా ఆ ప్రయత్నం చేస్తానని కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడం అంటే తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ముందు ముందు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అటు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ఎట్లాంటి మద్దతు ఉంటుంది అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అటు రాజ్యసభ సభ్యులకు సంబంధించి అటు వైసీపీకి 7 సభ్యులు ఉన్నారు, బీఆర్ఎస్ కూడా 4 సభ్యులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వీరంతా కూడా ఎవరికి మద్దతు ఇస్తారనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అటు ఏపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ కూటమిలో లేదు, అటు ఇండియా కూటమిలో కూడా లేదు. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరికి మద్దతు ఇస్తారనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే గతం నుంచి కూడా అయితే ఈ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యల మీద కూడా ఎప్పటికప్పుడు ధీటుగా షర్మిల కామెంట్లు చేస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి నిలబెట్టినటువంటి అభ్యర్థిని బలపరచినట్టు కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కాస్త చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. అటు గతంలో జరిగినటువంటి 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి తరఫున ద్రౌపది ముర్ము, ఇండియా కూటమి తరఫున మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా బరిలోకి దిగారు. ఆ సమయంలో అటు తెలంగాణ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ కూటమి అభ్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి సిన్హాకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఎవరికి ప్రకటిస్తారని దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ఎలాంటి మద్దతు ఉండబోతుంది పార్టీ అని చెప్పి. ఎందుకంటే ముఖ్యంగా అటు ఇప్పటికే అటు టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారి మద్దతు బీజేపీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఇప్పుడు 3 పార్టీలు, ప్రధానమైనటువంటి 3 పార్టీలు ఆల్రెడీ క్లారిటీ ఉన్నాయి ఎవరికి సపోర్ట్ అనేది. మరి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఈ ట్వీట్ చేయడం ఉద్దేశం ఏంటంటారు? వాస్తవానికి అంటే ఆమె చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి నిలబెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నారు, ఆయనకి ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని తెలుగు వారికి ఇలాంటి అవకాశం వచ్చింది. గతంలో వెంకయ్య నాయుడు చేసిన సందర్భంలో, ఆయన ఉపరాష్ట్రపతిగా చేసిన సందర్భంలో అప్పుడు తెలుగు వారికి అవకాశం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక తెలుగు వ్యక్తికి ఇలాంటి అవకాశం వచ్చింది. అంతా కూడా తెలుగు వారికి గర్వకారణం. కాబట్టి ఇలాంటి సమయంలో రాజకీయాలు చూడకుండా ఖచ్చితంగా అందరూ కూడా మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి. ఇండియా కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలి, తెలుగు వారికి ఒక గర్వకారణం అంటూ కూడా
ఆమె చెప్పిన మాటలు కనిపిస్తున్నాయి. మరోవైపు అటు కేవలం జగన్ కు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అటు లోకేష్ కూడా ఆమె ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అందరూ కూడా పూర్తిగా అన్ని పార్టీలు కూడా రాజకీయాలు అతీతంగా ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టి తెలుగువారి గర్వకారణాన్ని నిలబెట్టినట్టు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మేడం. రైట్. థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఒక తెలుగు వ్యక్తికి మీరు సపోర్ట్ చేయండి, ఒక గొప్ప అవకాశం ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలకి ఇది అంటూ షర్మిల అడుగుతున్నారు. మరోవైపు బట్ క్లారిటీ ఉన్నప్పటికీ ఎందుకు ఈ లేఖ రాశారు అంటే మన తెలుగు వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఎలా అనేది గుర్తు చేసే ప్రయత్నం. మరోవైపు నిజంగానే కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా ఒక ఆదేశం చేస్తే ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి అని అడిగితే వెళ్ళి కలుస్తారా? రేవంత్ రెడ్డి ఎలాగైతే చెప్తున్నారో అలాగే షర్మిల కూడా మరి రెడీ అవుతారా ఏపీలో అనేది మాత్రం చాలా కీలకమైన అంశంగా మారింది. మరి ఎలా రెస్పాండ్ అవుతారు ఈ ట్వీట్కి? షర్మిల చేసినటువంటి ఈ ట్వీట్కి అసలు రెస్పాండ్ అవుతారా లేదా, లేకపోతే ఎలా రెస్పాండ్ అవుతారు? ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి దీని గురించి పట్టించుకునే అవకాశం ఉందా? అసలు షర్మిల ఇలాంటి ఒక ట్వీట్ చేయడం మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి షర్మిల